ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: ప్రకృతి పురుషుడు అని పిలుస్తుంటారు, అవి ఏవి స్వామి? బాబా: ప్రకృతి పురుషుడు అనగా మదర్ ఎనర్జీ నెగటివ్, పాజిటివ్ అని కూడా చెప్పవచ్చును. కరెంటు ఉండి బల్బు లేకపోతే ప్రయోజనం లేదు, ప్రకాశం ఉండదు. బల్బు ఉండి కరెంటు లేకపోతే ఉపయోగం లేదు. కనుక కరెంటు, బల్బు రెండు ఉండాలి. అదే ప్రకారము ప్రకృతి పురుషుడు చేరినప్పుడే సృష్టి. ప్రకృతి పురుషులు అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నారు, అన్యోన్య ఆశ్రయులై ఉన్నాయి. ప్రకృతిని స్త్రీగా భావించారు. భగవంతుడు పురుషుడు అనగా అందరూ స్త్రీలే, భగవంతుడు మాత్రమే పురుషుడు. ఉదాహరణకు గర్ల్స్ కాలేజీ ఉన్నదనుకోండి, యానివర్సరీ నాడు వారు నాటికను ప్రదర్శిస్తారు. ఆ నాటికలో రాజు, మంత్రి, సిపాయి అందరూ ఆడపిల్లలే. ఆయా వేషాలను పాత్రోచితంగా ధరించారంతే. అదే ప్రకారము ఉపాధి వ్యత్యాసము తప్ప దేహతత్వమంతయు ఒకటే. దేహము పంచభూతాత్మకము, అశాశ్వతము, బుద్భుతప్రాయము, రోగభూయిష్టము, ఎముకల గూడు, భవసాగర్ మీదగలేనిది. నిమిషములకు నీచులు నటిదే కానీ పునుగు జవ్వాజీలు పుట్టనిది, మార్పు చెందునట్టిది. దేహము ప్రకృతి కానీ నిత్య సత్య సనాతన నూతన నిరంజన తత్వము పురుషునిది. పురుషుడు ప్రకృతిలో చేరి చైతన్యం అందిస్తున్నాడు. పిష్టాది గుణ సంపర్కాలే అన్నట్లు పంచదార శనగపిండితో చేరి లడ్డూ కావచ్చును, రవ్వతో చేరి రవ్వ లడ్డూ కావచ్చును. ఏ పిండితోనైనా పంచదార చేరి ఆయా రూపనామాలను పొందును. అదే రీతిగా పురుషుడు ప్రకృతిని భిన్న రూపములు, నామములతో వ్యవహరిస్తున్నాడు. తాను మాత్రం అభిన్నమై సచ్చిదానంద రూపుడై, సాక్షిభూతుడై, ద్వంద్వాతీతుడై, జ్ఞానస్వరూపుడై ఉన్నాడు. పురుషుని వలన ఏర్పడినది ప్రకృతి. స్వతంత్రత లేదు. పురుషుని సృష్టి అయినటిది. అందువలన ప్రకృతి అతని ప్రతిబింబము. లోకం లోకేశ్వరుడు, సర్వం సర్వేశ్వరుడు, ప్రపంచము పరమేశ్వరుడు, జగత్తు జగదీశ్వరుడు అంటూ పిలుస్తూ వచ్చారు. భిన్న పాత్రల్లో నూనెను పూసినప్పుడు అన్నింటిలో చంద్రుని ప్రతిబింబం కనిపిస్తుంది. పాత్రలు చిన్నవి కానీ చంద్రుడు ఒక్కడే. అదే విధముగా పురుషుడు అనేక రూపాలలో, నామములతో ప్రకృతిలో ప్రతిబింబిస్తున్నాడు. మదర్ ప్లస్ ఎనర్జీ ఈక్వల్ టు గాడ్. ఓం శ్రీ సాయిరామ్.